జగిత్యాల జిల్లాలోని అంతర్గాం గ్రామంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఫామ్ ఆయిల్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దావా వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి కళ ఆ 1 కోటి ఎకరాలు దాటి ఈనాడు 1,30,35 లక్షల ఎకరాలకు ఇవాళ పోయింది. తెలంగాణ రాకముందు 65,000 70,000 ఎకరాలలో పంటలు పండిస్తే ఎక్కువ ఉండే. మన జగిత్యాల నియోజకవర్గంలో 20,000 ఎకరాలలో మాత్రమే 2014 కంటే ముందు పొలాలు ఉండేవి. 20,000 ఎకరాలు మాత్రమే. ఈనాడు 60,000 ఎకరాలు దాటింది. ఎక్కడ 20,000 ఎకరాలు, ఎక్కడ 60,000 ఎకరాలు. ఆనాటి 60 సంవత్సరాల పాలన, నేటి 6 సంవత్సరాల పాలనలే 3 ఏళ్ల కింద దాటిపోయింది. ఇది కేసీఆర్ గారి దూరదృష్టికి నిదర్శనం. ఒక రైతు బాంధవుడిగా వారు ఇలా ముందున్నారు. అందుకే ఆప్కి బార్ కిసాన్ సర్కార్ అనేదే మా నినాదం. రాజకీయ వేదిక కాదు. కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా రైతన్నలకు చేస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మన అభ్యుదయ రైతులందరూ కూడా మేడం కూడా చెప్తున్నారు లాభసాటిగా ఉంటుందని చెప్పి. పామ్ ఆయిల్ వైపు ఎంతో కొంత పోతే ఇది మీరు ఆర్థికంగా లాభపడతారు, దేశానికి కూడా లాభం చేసినట్టే. ఎందుకంటే ఎప్పుడైనా విదేశీ మారక ద్రవ్యం అనేది చాలా ముఖ్యం. మన దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ ఉండాలి. రూపాయి విలువ పడిపోవద్దు, రూపాయి విలువ పెరగాలి. మనం 80,000 కోట్లు ఒక్క నూనె గింజలకే పెడితే మన రూపాయి విలువ పడిపోతా ఉన్నది. మీరు దేశానికి అన్నం పెట్టడం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా వెన్నుపూసలాగా అవుతారు, వెన్నుముకలాగా అవుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పిలువగా వచ్చినందుకు మరొకసారి గౌరవనీయులు. గంటల కరెంటు కావచ్చు, రైతు బీమా, రైతు బంధు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు సకల సౌకర్యాలు కేసీఆర్ గారు కల్పించినప్పుడు మరి రైతు ఆర్థికంగా ఎందుకు ఎదగకూడదనే ఒక ఆలోచననే ఈరోజు క్రాప్ డైవర్సిఫికేషన్ వల్ల మరి ఆర్థికంగా వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. మనం వరి వేస్తూ ఉంటాం, మనం తినంగా ఇంకా వేరే దేశాలకు అన్నం పెట్టే స్థాయికి మన తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. కాబట్టి మనము మరి నూనె గింజలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దిగుమతి చేస్తున్నాం. దాదాపు 1,35,000 మెట్రిక్ టన్నుల ఆయిల్ను మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనకు కావాల్సినంత వరకన్నా కనీసం మన స్టేట్కు, మన కంట్రీకి కావాల్సినంత ఆయిల్ మనం పామ్ ఆయిల్ కావచ్చు, ఈరోజు గ్రౌండ్ నట్ కావచ్చు, సీసం కావచ్చు, ఈ విధంగా ఏ ఒక్క క్రాప్ తీసుకున్నా కూడా ఆ విధంగా మనం పండించినట్లయితే మనం తినడానికి ఉంటుంది. కాబట్టి ఎక్కువ రేటు అక్కడ నుంచి వెచ్చించి మనం తీసుకోవడం వల్ల మన గవర్నమెంట్కు అదనంగా బడ్జెట్ భారం పడుతుంది. అదేవిధంగా రైతుకు కూడా ఆటోమేటిక్గా మన నిత్యావసర సరుకుల ధరలు కూడా సామాన్య రైతు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏదో వరి వేయొద్దని చెప్పేసి ఒక అపోహ రైతులో ఉన్నది. అది కాదు, మీరు ఆర్థికంగా ఎదగాలి. మరి పామ్ ఆయిల్ అనేది ఒక లక్ష్మీ పంటలాగా ఈరోజు మనం గుర్తించవచ్చు. కాబట్టి ఈ యొక్క పామ్ ఆయిల్లో ఇంటర్ క్రాప్స్ కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది. మరి దీనికి సబ్సిడీ ఇస్తున్నారు, డ్రిప్ సిస్టమ్ ఇస్తున్నారు. ఇన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు అధిక మొత్తంలో ఉన్న వ్యవసాయ బిడ్డలు ఎవరైతే ఉంటారో, భూమి ఉన్న వాళ్ళు 2 ఎకరాలు, ఎకరము, 5 ఎకరాలు ఈ విధంగా వేసుకొని మిగతాది కొంత వరి పంట ఆ విధంగా సాగు చేసినట్లయితే ఆర్థికంగా రైతు ఈరోజు దేశంలోనే అగ్రగామిగా నిలవాలనేది కేసీఆర్ గారి సంకల్పం. ఎక్స్పాన్షన్ కింద జగిత్యాల జిల్లాకి 4,300 ఎకర్స్ టార్గెట్ ఉందండి. ఈ టార్గెట్ కి అనుకూలంగానే ఆల్రెడీ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రైతుల్ని కూడా గుర్తు చేయడం జరిగింది. రైతులు ఆల్రెడీ డీడీస్ కూడా ఆల్మోస్ట్ 1,200 మంది రైతులు డీడీస్ కూడా కట్టడం జరిగింది. అండ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఈ కార్యక్రమ ఎక్స్పాన్షన్ లో భాగంగా 3 months టార్గెట్ పెట్టుకుని మనం ఈ కార్యక్రమాన్ని అంతా చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో ఆల్మోస్ట్ 500 ఎకర్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్మోస్ట్ 3,500 ఎకరాలు నెక్స్ట్ మార్చ్ నెలకి మనకి ప్లాంట్స్, సైజబుల్ ప్లాంటబుల్ ప్లాంట్స్ వస్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ 3,500 ఎకర్స్ మనం మార్చి నెలలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఆయిల్ పామ్ అడ్వాంటేజెస్, ఎందుకంటే ఇది ఏకైక క్రాప్, ఎలాంటి నష్టం దేంతో ద్వారా కాకుండా పంట ఇది. అదేవిధంగా ద ఓన్లీ క్రాప్ ఫ్రమ్ డే 1 డిపార్ట్మెంట్ అధికారులతో సహా ఎన్ఆర్ఈజీఎస్ కింద మనము అన్ని కార్యక్రమాల పిట్టింగ్ నుంచి అదేవిధంగా డ్రిప్ కూడా ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. చిన్న కాంట్రిబ్యూషన్ రైతులు ఇవ్వాల్సి ఉంటుంది. అది కాకుండా ద ఓన్లీ క్రాప్ వేర్ బైబ్యాక్ గ్యారంటీ ఈస్ గివెన్. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రైతులు దీనికి వాళ్ళ సూటబిలిటీ ఆఫ్ ద సాయిల్ చూసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను.